ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. గుజరాత్లోని పవిత్ర గిర్నార్ పర్వతం వద్ద చిత్రీకరించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతూ తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఒక్కసారి ఆ వీడియోను మీరు కూడా చూడండి. జునాగఢ్లో ఉన్న పవిత్ర దత్తాత్రేయ శిఖరానికి వెళ్లే దారిలో కనిపించిన దృశ్యం ఇది. శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవాలంటే భక్తులు దాదాపు 10,000కు పైగా నిటారైన రాతి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇది భారతదేశంలోనే అత్యంత కష్టతరమైన ఆధ్యాత్మిక యాత్రలలో ఒకటి. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో నలుగురు స్థానిక కూలీలు ఒక వ్యక్తిని సంప్రదాయ డోలిలో కూర్చోబెట్టుకొని చేతిలో కర్రల సహాయంతో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ నిటారైన మెట్లను ఎక్కుతున్నట్లు మనం చూడవచ్చు. సాధారణంగా కొండలపై కొలువుదీరిన పుణ్యక్షేత్రాల వద్ద ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణమే. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చాక పెద్ద వివాదానికే తెరలేపింది. ఒక అంతర్జాతీయ నెటిజన్ ఈ వీడియోను షేర్ చేస్తూ భారతదేశంలో ధనవంతులైన పర్యాటకులు స్థానికులకు డబ్బులిచ్చి 10,000 మెట్లు మోయిస్తున్నారు. ఇది పెట్టుబడిదారీ విధానానికి, శ్రమ దోపిడికి పరాకాష్ట అని వ్యాఖ్యానించడంతో అసలు వివాదం మొదలైంది. వాస్తవానికి ఈ డోలీ సేవలు వయోవృద్ధులకు, దివ్యాంగులకు మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో కొండ ఎక్కలేని భక్తులకు సహాయపడడానికి ఉద్దేశించినవి. కానీ పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్న కొందరు యువతీ యువకులు మరియు పర్యాటకులు నడవలేక ఈ డోలీ సేవలను వాడడమే ఇప్పుడు ప్రధాన విమర్శలకు కారణమవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రెండుగా విడిపోయి వాదించుకుంటున్నారు. ఒక వర్గం వారు మానవత్వ కోణంలో స్పందిస్తూ భగవంతుడి దర్శనం కోసం నలుగురు మనుషుల కష్టాన్ని వాడుకోవాల్సి వస్తే అసలు ఆ యాత్రే దండగా, అంతకంటే ఇంట్లో కూర్చొని దండం పెట్టుకోవడమే మేలు అని అభిప్రాయపడుతున్నారు. దేవుడు నిజంగా ఉంటే ఆ పుణ్యమంతా మోసేవారికే దక్కుతుందని, ఇది సమాజంలోని ధనిక పేద వ్యత్యాసాన్ని, పేదరికం యొక్క ఘోర ఆకలిని స్పష్టంగా చూపిస్తుందని విమర్శిస్తున్నారు. అయితే మరో వర్గం వారు మాత్రం ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది శ్రమ దోపిడీ కాదని, స్థానికుల జీవనోపాధి అని సమర్థిస్తున్నారు. వారిని ఎవరు బలవంత పెట్టడం లేదు. తమ శారీరక కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతూ ఆ కూలీలు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇందులో తప్పు పట్టాల్సింది ఏముంది అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కేదార్నాథ్ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వం రోప్వేలు నిర్మించడానికి సిద్ధపడితే తమ పొట్ట కొట్టవద్దంటూ అక్కడ పనిచేసే పోర్టర్లే స్వయంగా నిరసనలు తెలిపిన విషయాలను వీరు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక చిన్న వీడియో రూపంలో బయటపడ్డ ఈ దృశ్యం ఇప్పుడు ఆర్థిక అసమానతలు, నైతిక విలువలు మరియు పేదల జీవనోపాధి అవసరాల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.